యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో కల్పన గారు, హరిదాస్ గారు ఎన్ని చూసొచ్చి ఉంటారు. ఇంత దూరం ఎన్ని సంవత్సరాలు అయిందండి యూట్యూబ్ పెట్టి మీరు? ఇంటి ఏడుస్తున్నారు అప్పుడే, అయ్యయ్యో. నిజం చెప్పాలంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకి ఉండే అంత ఇంపార్టెన్స్ మన ఈ స్టడీస్ కానీ సంబంధించిన వాటికి ఉండదు అనిపిస్తుంది నాకు. సో మీ ఇద్దరు పరిచయం ఎలా మొదలైంది అసలు? పరిచయం అంటే లేదు అంటే ఇంత సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా, అలా అనిపిస్తుంటది. లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్ మ్యారేజ్. గుర్తుందా పెళ్లి చూపులు ఎలా జరిగింది? అది ఒక పెద్ద ట్విస్ట్. ఎవరు మార్చారు మిమ్మల్ని, మీ ఆవిడ లేకపోతే యూట్యూబ్? మా ఆవిడనే మార్చింది, అంటే మారిపోయినా. కల్పన హరిదాస్ ఛానల్ గానీ శ్రద్ధ బెస్ట్ మూమెంట్ ఏంటి? ఒక కిలో హాఫ్ కేజీ అట్లా బియ్యం కొనుక్కొచ్చుకొని తినేటోళ్ళం కవర్లో పట్టుకొని. అది నాకు గుర్తొచ్చినప్పుడు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే అది హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక కుటుంబం నిలబడాలంటే మనతో పాటు ఒక మంచి పార్ట్నర్ ఉంటే చాలు, ఎన్ని సముద్రాలైనా ఈదేయచ్చు అని ఈ జంటను చూస్తే అనిపిస్తుంది అనమాట. భార్యకి భర్త, భర్తకి భార్య, వాళ్ళు ఏ కష్టం వచ్చినా సపోర్ట్ చేసుకుంటూ ఎంతైనా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు కల్పన హరిదాస్ గారు ఉన్నారు. కల్పన హరిదాస్ అండ్ శ్రద్ధ మంతన ఛానల్ నుండి. సో వాళ్ళిద్దరితో అయితే చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. బాగున్నారా? ఇంటి ఏడుస్తున్నారు అప్పుడే, అయ్యయ్యో. ఇంట్లోనే ఏడుస్తున్నారు మీరు. ఓకే, నీ కష్టాలు వచ్చినా ఇలా తోడు నిలబడుతున్నారు అన్నందుకు ఏడుస్తున్నారా? మా పాప కూడా అంతే, కొంచెం తొందరగా ఏడుస్తుంది అండి, ఏడుపు తొందరగా వస్తుంది. అలా కాదండి, ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఏదైనా నేను అదే అంటే ఎన్ని చూసుంటే అలా ఏడిపొచ్చి ఉంటది. అయ్యో. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, నన్ను అడగలేదు మీరు. చాలా బాగున్నాను. మీరు ఏడవకండి, నాకు బాధగా అనిపిస్తుంది. ఓకే, సో కల్పన గారు, హరిదాస్ గారు ఎన్ని చూసొచ్చి ఉంటారు. ఇంత దూరం ఎన్ని సంవత్సరాలు అయిందండి యూట్యూబ్ పెట్టి మీరు? 2020లో స్టార్ట్ చేసాము. ఓకే, అయితే మేము స్టార్ట్ చేసింది, నేను ఒక టీచర్ కాబట్టి స్కూల్లో చేసుకుంటూ ఇంగ్లీష్, అంటే నేను ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ చెప్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట. ఆ నుంచి జర్నీ ఇంతవరకు వచ్చింది, ఇక్కడ దాకా అది ఆపేసి ఇక్కడ వరకు వచ్చినాం. అవునా? నిజం చెప్పాలంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకి ఉండే అంత ఇంపార్టెన్స్ మన ఈ స్టడీస్ కానీ సంబంధించిన వాటికి ఉండదు అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం చేసిన వీడియోస్, అది బాగాలేదు అనిపించి మళ్ళీ ఇటు టర్న్ అయినా అంతే. ఓకే, ముందు టీచర్ మీరు యాక్చువల్లీ టీచర్. ఓకే, సో చేసుకుంటే చేసిన. ఓకే, మీ ఇద్దరు గురించి పర్సనల్ గా మాట్లాడదాం ముందు. సో ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి? మాది తిరుమల అండి, సిద్దిపేట డిస్టిక్, దౌలతాబాద్ మండల్. తిరుమలపూర్ విలేజ్, చిన్న విలేజ్ అది. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకుంది ఎంఏ బిఎడ్ చేశారు. ఓకే, పేరెంట్స్ ఏం చదువుకోలేదు. మా బాబు అని పిలుస్తాం మా ఫాదర్ ని. ఓకే, మా బాబు 2nd క్లాస్ చదువుకుండు అంతే అప్పట్లో. దాంతో ఆయన ఏంటంటే ఆయుర్వేదం వైద్యం చేసేటోడు. ఊరు తిరిగి పక్కన ఊళ్ళకి సైకిల్ మీద తిరిగి చేసేటోడు. అమ్మ హౌస్ వైఫ్, ఇంటి దగ్గరనే ఉంటది, వ్యవసాయం చేసుకునేది. ఎంతమంది మీరు అప్పుడు? మేము 3 అన్నదమ్ములము, ఒక అక్క. అక్కకు పెళ్లి అయిపోయింది. అందరికంటే పెద్దది అక్క, నేను అందరికంటే చిన్నవాడిని. అందరికంటే చిన్న మీరు. ఓకే, సో ఆ ఊరు మీద మీరు సొంత విలేజా? మా పేరెంట్స్ అయితే చిన్నారిపల్లె, చిన్న విలేజ్, 120 ఎంత హౌసెస్ ఉంటాయి అంతే అక్క. ఓకే, ఎంత చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చదువుకున్నా. బీఈడి కూడా కట్టినా గానీ అప్పుడు మా పాప కన్సీవ్ అయి ఉన్నారు కాబట్టి ఆపేసిన అక్కడికి. ఓకే, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఫార్మర్స్ ఇద్దరు. అంత చిన్న ఊర్లో నుంచి కూడా డిగ్రీ చదివించారు మిమ్మల్ని? మాకు డిగ్రీ గజ్వేల్ అని కొంచెం దగ్గర ఉంటది, మా ఊర్లో 7th వరకు ఉంటది. 7th వరకు అక్క చదివి మళ్ళీ మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ బెజగావ్ అని ఉంటది విలేజ్. అక్కడనేమో 7th నుంచి 10th వరకు రోజు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత ఇంటర్ డిగ్రీ ఏమో గజ్వేల్ చేసిన. ఓకే, ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్, మీ స్టడీస్ గానీ, మీ ఫ్యామిలీ గానీ? చైల్డ్హుడ్ అంటే అంత గుర్తుంచుకోవాల్సింది ఏమి ఉండదు అలా, కానీ కొంచెం
అది కష్టంగానే ఉంటది అది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూలే, అందరం చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూలే. మాకు అంత స్తోమత లేదు మా వాళ్ళకి ప్రైవేట్ లో చేర్పించడానికి. గవర్నమెంట్ లో చదివిన మా పెద్దన్న కూడా ఒక టీచరే, ఇంగ్లీష్ టీచరే. ఇప్పుడు ఆయన ద్వారానే నేను ఇంగ్లీషు టీచర్ని కాగలిగిన. ఆయనే బిఎడ్ చేయించిండు. దాని ద్వారా నేను టీచర్ని అయ్యి ప్రైవేట్ స్కూళ్ళలో అట్లా కాంట్రాక్ట్ టీచర్ లాగా చేస్తున్నా. నేను చేసిన చిన్నప్పటి నుంచి స్టడీస్ అంటే ఒక మా ఊర్లో 8th వరకు ఉన్నది. అప్పుడు 8th తర్వాత అంటే పక్క విలేజ్ పోయినాం అన్నమాట సైకిల్ మీద. దాని తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ గజ్వేల్ చేసినాం. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఎంపీసీ తీసుకున్నా నేను. అయితే నాకు మ్యాథ్స్ రాదు. అయితే అప్పుడు చెప్పేవాళ్ళు లేక నాకు అంత ఐడియా లేకుండా మ్యాథ్స్ ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్ అన్ని ఫెయిల్ అయిపోయినా. మ్యాథ్స్ అన్ని ఫెయిల్. దాని తర్వాత అది మానేసి మళ్ళా డిగ్రీ ఇది ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా. దాని నుంచి మళ్ళీ బిఎడ్ చేసి తర్వాత ఎంఎడ్ చేసిన. ఇది అయిపోయింది. సో యాజ్ ఎ టీచర్ మీరు చెప్పండి, అప్పుడున్న ఎడ్యుకేషన్ కి ఇప్పుడు మీరు చూస్తున్న ఎడ్యుకేషన్ కి తేడా ఏంటి? ఎడ్యుకేషన్ కి తేడా అంటే ఇప్పుడు ఏమంటారు అంటే పిల్లలకి ఏంది మోరల్స్, విలువలు, ఆ విలువలు తెలియదు ఒకటి. మళ్ళీ పేరెంట్స్ కూడా కొంచెం బాగా అదేంటి ఏమంటారు ఫీడింగ్ ఏమంటారు గారాబం చేస్తారు కదా, ఇట్లా గారాబం చేస్తారు. అట్లా గారాబం చేయడం బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఖచ్చితంగా దాని వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది స్టడీస్ కి. ఎందుకంటే టీచర్లు చదువు చెప్పడం అంటే చదువు చెప్పేటప్పుడు కొంచెం బెదిరించడం లేకపోతే ఏదో చేయడం ఉంటది. అట్లాంటివి చేయకుండా ఆపేస్తారు అన్నమాట. పేరెంట్స్ వల్ల అది ఆగిపోతుంది. ఒక టీచరు ఒక స్టూడెంట్ ను బెదిరించిందంటే తర్వాత నెక్స్ట్ డే ఫాదర్ వచ్చి మాది టీచర్ని బెదిరిస్తాడు. మీరు ఎందుకు మావాన్ని పెట్టి కొట్టిరు తిట్టిరు అన్నట్టు ఇట్లా బెదిరిస్తారు. దాని వల్ల ఏమైతుంది అంటే పిల్లలకి చదువు సరిగా ఎఫెక్టివ్ గా చెప్పలేకపోతాం మనం. కరెక్ట్. అప్పట్లో ఎలా ఉండేది, మొత్తం ఈడ్చి కొట్టినా మీరు కొట్టండి మేడం ఏం పర్లేదు, వాడికి చదువు వస్తే చదువుకున్నప్పుడు ఇట్లా పెన్ను పెట్టి ఇట్లా మండేది ఇట్లా లెక్కలు మాస్టర్ అట్లా. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు బాగా పేరెంట్స్ బాగా అయిపోయింది గారాబం చేయడం. దాని వల్ల కూడా నాకు తెలిసి అయితే అదే అనుకుంటా నేను. ఎందుకంటే కొట్టనీయకపోవడం తిట్టనీయకపోవడం వల్ల పిల్లలు మా డాడీ ఏమన్నాడు మమ్మల్ని, మా ఫాదర్ మా మమ్మీ ఏమన్నది అని చెప్పి ధైర్యంతో కొంచెం చదువు కూడా వెనక పడిపోతున్నారు అనిపిస్తుంది. అది కూడా నిజమే. ఇప్పుడు మరి మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తారు? మా పిల్లలు మేము బెదిరిస్తుంది. మా అమ్మ అయితే ఖచ్చితంగా చదువుకోకపోతే అంటే నేను కొంచెము అరే చదువుకోరని నేను మెల్లే చెప్తా, కానీ మా అట్లా కాదు, తను బాగా బెదిరిస్తుంది. చదువు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈమె చిన్నప్పటి నుంచి కూడా అంటే వ్యవసాయం పని చేసి చదువుకు కొంచెం దూరం ఉన్నది. చదివింది కానీ స్కూల్ కి ఎక్కువ పోకపోవడము, ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవడం. వ్యవసాయం చేసేవారా మీరు? నేను 10th క్లాస్ వరకు అసలు స్కూల్ సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వ్యవసాయం చేస్తా టైం అనుకో, ఒక 15 days స్కూల్కి వెళ్ళేదాన్ని, 15 days పనికి వెళ్ళేదాన్ని. మొత్తం నాకు వ్యవసాయం పని మొత్తం వచ్చు, అగ్రికల్చర్ మొత్తం అన్ని వేస్తా, నాటేస్తా. ఎందుకని అంటే సగం స్కూల్ కి మా పేరెంట్స్ ఏంటంటే మా అమ్మ అన్ని స్వతహాగా నేర్చుకోవాలని, మా మమ్మీ ఏంటంటే అన్ని పనులు నేర్పేది. నేను నాగలి దున్నిన, ఓరి ఇట్లా పెడతారు కదా అవి పెట్టేసిన, నాటేసిన, పత్తేరు పోయేదాన్ని, ఇలా గుత్తలలో కంటారు అట్లా పోయేదాన్ని. నాకు కూడా హార్డ్ వర్క్ చేయడమైనా పని చేయడం నేర్చుకోవడం మస్తు ఇష్టము. తర్వాత బీడీలు నేర్పింది మా అమ్మ, చూసుకుంటూ మా అమ్మ బీడీలు చేసేది. బీడీలు కూడా నేర్చుకున్నా. తర్వాత 10th అయిపోయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మళ్ళీ మా మమ్మీ ఏం చేసిందంటే మళ్ళీ మిషన్ నేర్పించింది. అన్ని పనులు నేర్పించింది. మా అమ్మ అప్పుడే అన్ని నేర్పుతుంది అని నాకు కొంచెం అనిపించేది, కానీ మా అమ్మ నేర్పిన పనులు నాకు ఇప్పుడు అవసరం అవుతున్నాయి. నేను ఇప్పుడు అప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నా, ఇప్పుడు నేనైతే ప్రజెంట్ స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. నేను ఇప్పుడు వ్యవసాయం అయినా చేసుకోగలుగుతాను. నాకు ఏ పని లేకుండా నేను కూలి పనికి పోయినా నాకు రోజు 500-600 వస్తాయి. లేదు నేను గుత్తకపోయినా 1000 రూపీస్ వస్తాయి అనమాట. ఎట్లయినా బతకాలంత శక్తి కాబట్టి మా అమ్మ నాకు నేర్పించింది. నేను అదే విధంగా మా పాప కూడా అన్ని నేర్పుతా. నేను తిడతా, పని చేయమంట, ఒక్కోసారి ఇల్లు నూకమంట, కొన్ని బోల్ తోమేయంట. అలవాటు అయిపోతుంది. లేదంటే ఇక చెయ్యరు మరి పెద్ద అయినా, కానీ బెదిరిస్తా అప్పుడప్పుడు చిన్నగా. మా డిగ్రీ చదువుకున్నారు కదా మీరు, మరి జాబ్ ఎందుకు చేయలేదు? నాకెందుకు అనిపిస్తుంది అంటే, నేను అంటే ఇప్పుడు బయటకు పోతే మా మాక్సిమం స్కూల్లో పోతే 8,000 10,000 కంటే ఎక్కువ ఇయర్. అదే పైసలు నీ ఇంట్లో కూడా నా ఫ్రీడమ్ ఉన్నట్టు నేను కుట్టుకోగలుగుతాను. నేను ఒక 2 బ్లౌజులు కుట్టినాను, ఒక బ్లౌజ్ కు 200, నేను 2 కుట్టుకున్నా లేదంటే 4 కుట్టుకున్నాను, 4 800 నాకు వస్తాయి. ఒక రోజు తక్కువ కుట్టుకున్నా, ఒక రోజు ఎక్కువ పెట్టుకున్నా, మొత్తం నెల మొత్తంలో 10,000 నేను సంపాదించగలుగుతాను ఇంట్లో కూడా. వేస్ట్ అంటే అడుగుకోవాలి, ఒకటి చెప్పింది తినాలి, నాకు అట్లా ఇష్టం ఉండదు. నా సత్తాగా నేను చేసుకోవడం ఇష్టం అనిపిస్తుంది నాకైతే. సో మీ ఇద్దరు పరిచయం ఎలా మొదలైంది అసలు?
లవ్ మ్యారేజ్ అంటే ఇంత సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా అలా అనిపిస్తుంటది. అవునవును అంటారు, చాలా మంది అంటారు అట్లా కూడా. కాకపోతే లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్ మ్యారేజ్. గుర్తుందా పెళ్లి చూపులు ఎలా జరిగింది? అది ఒక పెద్ద ట్విస్టులు, అదేంది ఒక సినిమా అలీ చెప్పినట్టు ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ ఇంటర్వ్యూ లాగా ట్విస్ట్ ఉంటది అన్నట్టుగా ఉన్నది మాది. అంటే పెళ్లి చూపులు అప్పుడు ఇట్లా అమ్మాయి ఉన్నది చూడడానికి పోదామంటే పోయినాము. చూసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అది మాట్లాడుకుంటూ అవి ఉంటాయి కదా, ఆ టైంలో కొంచెము గొడవలు అయినమాట, చిన్న గొడవలు అయినాయి చిన్నగా. అంటే మధ్యవర్తుల ద్వారా అన్నమాట, వీళ్ళకు మాకు డైరెక్ట్ కాకుండా మధ్యలో ఉన్న ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. దానికి మేము మళ్ళా ఇక ఇట్లా అంటారు ఇట్లా ఎందుకు అని చెప్పి మేము అందరం తిరిగి వచ్చేసినాం మళ్ళా ఇంటికి. అంటే ఏంటి టీ కాఫీ ఇవ్వలేదా విషయంలో? కట్నం అంతా మాట్లాడిన తర్వాత ఏంటంటే బైక్ పెట్టాలి కదా, మా వాళ్ళేమో మేము బైక్ తెచ్చిస్తామని వాళ్ళు, కాదు మేము పైసలు ఇస్తేనే బైక్ మేము కొనుక్కుంటామని వీళ్ళు. గంతే అన్ని చిన్న కట్నము బంగారము బడి భాషలు అన్ని మాట్లాడేసుకున్నారు. ఒక ఈయన్నే నువ్వు మా వాళ్ళు ఏంటంటే నువ్వు ఎంత 1,00,000 కొను 1,50,000 బైక్ కొను, మేమే కొనిస్తామని మేము, మా వాళ్ళు లేదు మేమే కొనుక్కుంటామని వీళ్ళు. అయితే పైసలు ఎందుకు అడిగారు అంటే మాకు కొన్ని అప్పులు నేను అడుగు 30,000 అవి తీసుకొని ఇట్లా చేసుకుందామని చెప్పి మా వాళ్ళ ఉద్దేశము. కానీ ఇట్లా ఇస్తే వీళ్ళు అప్పులు తీసుకుంటారని చెప్పి వీళ్ళు మా అక్క విషయంలో అట్లా అయిందనమాట. మనీ ఇస్తే కొన్ని వాడుకొని కొన్ని ఇంట్లో అందరూ వాడుకుంటారు, అంటే మా అక్కని కదా అట్లా అయింది కాబట్టి ఎంత వేచినా ఉండాలని ఆ మెయిన్ గానే మేడం అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, అన్ని అయిపోయినాక ఓన్లీ బైక్ కానీ ఇట్లా వచ్చింది. అన్నీ కొంచెం కొంచెం వచ్చి ఆయన వాళ్ళు అటు మేము ఇంటికి వెళ్ళిపోయినాక వీళ్ళు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు. మేము తర్వాత నైట్ మళ్ళీ డిస్కస్ చేసుకొని నేను మా బాబును ఇట్లా చెప్పినుండే, అంటే ఇట్లా బాగుంది కదా అమ్మాయి మంచిగా చదువుకున్నది బాగున్నది, మరి చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఒకసారి పోయి అడుగుదామా అని నేను అడిగిన. మా బాబుని అడిగేసరికి మీకు నచ్చారు అప్పటికి? అవునవును, అంటే నిజం చెప్పాలంటే దీని వెనకాల కూడా బాగా స్టోరీ ఉంటది. నచ్చడానికి ముందు కూడా ఎట్లా అంటే ఇప్పుడు నాకు అప్పుడు అంటే ఫస్ట్ వీడియోలో ఇంత ముందు వీడియోలలో కూడా ఉంటది, పళ్ళు నాకు సరిగా లేవు అప్పుడు, పళ్ళు ఎత్తు పళ్ళు ఉండేది, సందు పళ్ళు ఉండేటి. నేను చిన్నప్పటి నుంచి ఏమనుకునేటని పళ్ళు ఇట్లున్నాయి నాకు పెళ్లి అవుతుందా కాదా, ఇది ఎవరైనా నచ్చరా అనే ఫీలింగ్ ఉండేది నాకు జనరల్ గా. అంటే అట్లా ఫీలింగ్ ఉన్నప్పుడు నేను అరే అప్పుడు అట్లున్నప్పుడు నేను పెళ్లి చూపులకు పోయినా, అమ్మాయి ఉన్నది చూద్దామంటే వీళ్ళు నచ్చిర్రు, నేను కూడా ఓకే బాగానే ఉన్నదని చెప్పి మేము కూడా ఓకే అనుకున్నాం. మీరేమనుకున్నారు అప్పుడు? ఒక్క నిమిషం, అప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటో కూడా తెలుసుకున్నా. నాకేం లేదు, మంచిగా డీసెంట్ ఫ్యామిలీ ఇట్లా అని చెప్పారు, మంచిగా అనిపించింది. మళ్ళీ ఇట్లా అప్పుడు బీఈడీ ఇట్లా ఏంటంటే కనీసం టీచర్ గా జాబ్ చేసుకుంటారు, సర్లే నేను పని చేసుకున్నా బతకగలుగుతామన్నా అట్లా అనిపించింది. ఒకటి నేను ఏమనుకున్నా అంటే నాకు ఇట్లా ఫార్మర్ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిర్రు, నాకు 2-3 బావకేమో నేను ఫస్ట్ టైం చూసి పెళ్లి చేసేసుకోండి. నాకు అట్లా ఏం కదా, నాకు 3rd or 4th బావ. మాక్సిమం ఇట్లా వ్యవసాయం పని చేసే వాళ్ళు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఇట్లున్న వాళ్ళు వచ్చిర్రు పెళ్లి చూపులకు, మంచి కుటుంబం వాళ్ళు. ఇక నేనేమనుకున్నా అంటే నాకు వ్యవసాయం చేసేసి వచ్చింది, నేను వ్యవసాయం చేయొద్దు అన్న ఉద్దేశంలో కొంచెం ఎవరైనా సరే చదువుకున్న కొంచెం అట్లా చేసే వాళ్ళని అనుకున్నా. సరే మంచోడు అన్నారు అని చెప్పి మీరు ఓకే అనుకున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి. అయితే అదే ఈమె ఏమనుకున్నది అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉండే, నేను అడిగితే చెప్పలేదు. ఇప్పుడు మీరు అడిగితే నాకు తెలిసింది నిజానికి. అంటే ఇప్పుడు ఎంతవరకు చెప్పిన నేను ఇప్పుడు ఎట్లా అనుకున్నారు పళ్ళ గురించి అనుకున్నా కదా, అనుకున్న తర్వాత నచ్చిందని చెప్పి నేను మళ్ళా గొడవ అయిపోయి వెళ్ళిపోయినాం చెప్పిన కదా, వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ ఆలోచించింది అదే, నేను మళ్ళా నచ్చింది వాళ్ళకు నచ్చింది నాకు నచ్చింది కదా, మళ్ళీ ఇంకొక దగ్గరికి పోతే మళ్ళీ నచ్చడం లేదు, ఎందుకు ఇదంతా గొడవ మళ్ళా తిరుగుడు అని చెప్పి కొంచెం ఆలోచించి మా బాబుకి చెప్పిన అనమాట. బాగుంటది కదా మళ్ళీ ఒకసారి అడుగుదాం, ఏమన్నా కానీ అడిగితే ఒప్పుకుంటే మంచిగానే కదా అని చెప్పి చెప్తే నైట్ చెప్తే మళ్ళీ మార్నింగ్ కలిసి మాట్లాడుకుంటే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ పోయినాం. మళ్ళా పోయిన తర్వాత ఆ రోజేనా ఎంగేజ్మెంట్ అప్పుడు మనకు గొడవ అయింది ఇంకొకసారి, మళ్ళీ ఎంగేజ్మెంట్ రోజు మళ్ళా గొడవ అయింది. ఇది ఫుడ్ కాడ అంటే పెళ్లి చేసేటప్పుడు ఇంత మంది బంధువులు వస్తారు, మనకి ఇంత చికెన్ పెట్టాలి ఇంత మటన్ పెట్టాలని మాట్లాడుకున్నాం కదా, ఆ టైంలో అది గొడవ అయింది. ఇంతొద్దు అని మేము ఇంత కావాలని వాళ్ళు. రిసెప్షన్ లేకుండా ఒకటే దగ్గర ఫంక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అలా ఈక్వల్ కొంచెం ఉంటది కదా, ఆ విషయంలో కొంచెం మళ్ళా గొడవ అయింది. అది ఇంకా బాగా గుర్తుండిపోయింది నాకైతే, ఎందుకంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చినాక కూడా గొడవ అయింది. ఇంత బాగా పెద్ద గొడవ అయింది, చిన్నదేం కాదు పెద్దగానే అయింది గొడవ. ఇక మాకు కొంచెం ఇక అందరికి బీపీలు పెరిగిపోయినాయి, కొంచెం టెన్షన్లు ఉన్నాం. అప్పటికి ఎంగేజ్మెంట్ అంటే ఆ రోజు అయింది. ఇక మళ్ళా సైలెంట్ గా పక్కకు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోయాక లాస్ట్ ఫోటోస్ దిగేటప్పుడు
లాస్ట్ ఇట్లా ఇంకా ఎంగేజ్మెంట్ సారీ ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. ఓకే. ఈ డిస్కషన్ టైంలో లొల్లి అయింది, గొడవ అయింది. ఇక గొడవ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా కలిసినాం అనుకోండి, ఇక వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల ఇక గొడవ చేసిన వాళ్ళు వీళ్ళ అన్న ఉన్నాడు, వీళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళందరినీ లోపల తీసుకుపోయారు. ఏ వద్దురా అని చెప్పి గొడవ అని చెప్పి ఆ లోపల తీసుకుపోయి ఇక జర సర్ది చెప్పారు. అక్కడ క్లియర్ అయిపోయింది. అది కొన్ని ట్విస్టులు అట్లా జరిగిపోయింది. నాకు ఎప్పటికి గుర్తుంటది పెళ్లి అయితే మా పెళ్లి. అదే కదా, అన్ని ట్విస్టుల మీద అసలు జరుగుద్దా జరగదని భయం కూడా వస్తుంది. ఇంకా నాకు అదొకటి ఉండే పల్ల విషయంలో కొంచెం, ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా, ఇది వరకు ఎప్పుడు చెప్పలే మా వీడియోలో కూడా, పల్ల విషయంలో కొంచెం నాకు ఇబ్బంది ఉండేది. ఇబ్బంది మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే దాని వల్ల ఏంటంటే బాగా నేను ఇంట్రోవర్ట్ లెక్కనే ఉన్నా మొత్తం చిన్నప్పటి నుంచి. మాట్లాడితే నన్ను కూడా చాలా మంది పెళ్ళిని కూడా ఉన్నారు, అసలు మీ హస్బెండ్ ఇద్దరు మాట్లాడతాడా, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు పక్క వాళ్ళతో కూడా మాట్లాడటోడే కదట, ఎవరితో కూడా. షాప్ ఉండగానే షాప్ లో కూడా వస్తారా, పైసలు ఇస్తే ఏం కావాలి. నన్ను అయితే చాలా మంది అడిగారు, అసలు మీ హస్బెండ్ ఇద్దరు మంచిగా ఉంటాడా, మాట్లాడతారా అని అనేటోళ్ళు. నాకేమో మామూలుగా పెళ్లి కాక ముందుకు 2 months గ్యాప్ ఉంది మా ఎంగేజ్మెంట్ నుంచి. ఎంగేజ్మెంట్ ఏమో January 23rd, మా పెళ్ళేమో February 28. ఓకే, గుర్తుపెట్టుకున్నారు. 28 మాకు ఇట్లా పప్పు అన్నం తిన్నదేమో January 4th. పప్పు అన్నం తినడం ఏంటి అంటే ఖాయం అనుకుంటారు, మా పిల్ల అనిపించుకుని January 4th రోజు అనమాట. 4th నుంచి February 28 వరకు, అంటే మినిమం 2 months ఉంది. అప్పుడు ఫోన్ లో మాట్లాడు, మంచిగా మాట్లాడు. నాకేం అర్థమైందంటే అందరి వల్ల అంటే ఆయన ఒక్కడే ఇంటర్ వ్యక్తి లెక్క ఉన్నాడు. మా పెళ్ళైనంత వరకు ఈయన 0. నిజంగా చెప్పాలంటే ఆయన 0 లెక్కనే ఉండే, కానీ ఇప్పుడు 0 ఎంత 100కి వచ్చేసింది అనిపిస్తుంది నాకు. అంత కాన్ఫిడెన్స్ ఉంటది అంత. ఇప్పుడు మా యూట్యూబ్ అయితే మాకు మస్తు పేరు తెచ్చింది, అందరు ఈయన మెచ్చుకుంటారు. అరే అసలు నువ్వు అప్పుడు గిట్టెందుకు లేవురా, పెద్ద వాళ్ళు ఉంటారు అలా అంటే, అప్పుడు ఇట్లా ఎందుకు లేవరు మస్తు ఉన్నది అసలు, అట్లా ఎందుకు లేదు నన్ను కూడా అడుగుతారు. కల్పన మీ అర్ధాస్ అయితే మస్తు మారిపోయాడు నీ పెళ్ళైనాక, అసలు నువ్వు మార్చేసినావా యూట్యూబ్ మార్చేసిందా అని అడుగుతారు. అంత ఫ్రీడమ్ అంటే ఆయనకు. అప్పుడు ఏంటంటే మాట్లాడపోవడం, మరి బయట వ్యక్తులు మాట్లాడలేదు అట్లుండని, ఈయన మాట్లాడదు నాకు తెలియదు, కానీ అప్పుడు 0 అనమాట. బయటకు పోయి ఒక పని చేయాలంటే కూడా మా చిన్న బావ ఉండు, నడుపు బావ, అన్ని పనులు ఆయన వేసుకొచ్చినట్ట. ఈ బావ ఏడుకోపోయినాడు మా ఆయన, నేను బావ పిలుస్తా. ఇక దాని వల్ల ఏంటంటే 0. అంతమంది అర్ధాస్ అంటే 0 అని అనుకురు ఊరు వాళ్ళు మొత్తం, మా ఊరు వాళ్ళు కూడా. నేను చెప్తున్నా కదా, మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళైనాక కూడా ఈయన 0 అని అనుకోరు, మా అమ్మ వాళ్ళు కూడా అనమాట. ఈ పెళ్ళైనాక మేము ఒక్కొక్క స్థాయి ఎదిగినా కొద్ది కొంచెం ఇన్కమింగ్ అది, దానివల్ల ఏంటంటే తనంతలో తాను బతకగలుగుతాడు అని అప్పుడు ఇచ్చిపెట్టేసి. మా అంతకుముందు ఎందుకంటే పెళ్ళప్పుడు గొడవలు రావడానికి కారణం ఏంటంటే ఈయనకేం తెలియదు, రేపు ఫ్యూచర్ లో ఎట్లుంటాడని కొంచెం అట్లా అనుకోరు. అందుకే గొడవలు అయినాయి. కాబట్టి తర్వాత ఈయన పైసలు కమాంచగలుగుతాడు అంటే చెప్తున్నా. పైనకి చెడు అలవాట్లేవు, ఏది లేదు, మంచి చూసుకుంటూ భార్యని కొంచెం ఒక 5 గంటల సరే కలుపు తెలిసిపోతాను నన్ను ఎట్లా చూసుకునే విధానం. అప్పుడు ఇక ఇచ్చి పెట్టేసి ఫ్రీడమ్ అట్లా అనమాట. మెయిన్ గొడవలు. ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ ఎవరు మార్చారు మిమ్మల్ని, మీ ఆవిడ లేకపోతే యూట్యూబ్? మా ఆవిడనే మార్చింది. అంటే మారిపోయినా వచ్చి మార్చింది అనుకోండి, ఇక మొత్తం కంప్లీట్ గా మార్చింది. అంటే అప్పుడు ఎట్లంటే వీళ్ళు 3 అన్నవాళ్ళు కాబట్టి మా పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది, మా నడిబాబు మ్యారేజ్ అయిపోయింది. ఇక మా అత్తమ్మ వాళ్ళు మా పెళ్లికి ముందే డివైడ్ అయిపోయారు. వీళ్ళు ఎప్పుడు అప్పటికి 2012 లో వీళ్ళు డివైడ్ అయిపోయారు అన్నదమ్ములు మొత్తం. మా పెళ్లి 2015 అయింది. డివైడ్ అయిపోయినాక మా అత్తమ్మ వాళ్ళతోనే ఉండేవాడట. ఇక అంతా ఏంటంటే మాట్లాడపోవడము పని అని అట్లుండి ఎవరితో మాట్లాడాలి. ఇక మా పెళ్ళైనాకైతే అసలు వస్తూ ఫ్రీ ఉంటాను నాతోనైతే. అసలు మేము నిజానికి చెప్పాలంటే మేము గొడవ పడతామా, 10 సేపు కూడా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉండవు, అస్సలు అంటే అస్సలు ఉండం తెలుసా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే ఎటు పోయినా మేము మంచి ఇద్దరం పోతాం. అస్సలు నన్ను ఇచ్చిపెట్టి అస్సలు ఉండడు ఆయన, అస్సలు అంటే అస్సలే. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు అంటే 1 week గంతే, స్కూల్ సండే వచ్చి మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ వచ్చినాడు. గంతే మించి మేము ఎప్పుడు ఇచ్చిపెట్టి ఉండడు. అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు కూడా నన్ను ఉంటది అసలు ఏడికి పంపించాడు, బస్సు ఎక్కియాడు. వీలైతే మా ఇంటికి పోవాలంటే మా అన్నను వచ్చి ఎక్కించుకోమంటాడు, నీకు అవసరం ఉంటే, లేదంటే నేను దించొస్తానని మంచి చూసుకుంటాను చాలా. అది అప్పటికి పోతారు మాట్లాడినో మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ నన్ను మంచి చూసుకుంటారు చాలా అనిపిస్తుంది నాకు. అంతేనా? ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చాలా మందికి డబ్బు ఉండాలి అంటారు కదా. మా అత్తమ్మ సైడ్ అయితే కొంచెం అది, కానీ డబ్బున్న వాళ్ళు కూడా మంచి చూసుకోరు. ఇది మాత్రం గ్యారెంటీ ఇస్తా. కొంతమంది మంచి ఉంటుండొచ్చు కానీ మనీ ఉండగానే అయిపోదు. ప్రేమ మంచాలి, మంచి చూసుకోవాలి, ఫుడ్ అన్ని ఎక్కడికైనా ఫెసిలిటీ అంత మంచి చూసుకోవాలి. నాకు చాలా అనిపిస్తుంది, నాకు ఎంత ధనం అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్పాలంటే భార్య భర్తలు అంటే ఇట్లా అనిపిస్తుంది నాకు. ఓకే, కానీ డబ్బులు లేకపోతే మామూలుగా ఆడపిల్లల్ని అసలు ఇవ్వరు కదా, పెళ్లి చేయాలంటే 100 చూస్తారు. అవునవును చూస్తారు. కాకపోతే నాకు తెలిసినంత వరకు వీళ్ళు చూసింది ఏంటంటే ఫ్యామిలీ మంచి వల్ల కాదా,
ఈ పర్సన్ ఎట్లాంటి వాడు, ఏమన్నా అలవాట్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీళ్ళు చూసి చేసి యాక్చువల్లీ మా ఊరు నుంచి వీళ్ళూరికి ఒక 30 మెంబర్స్ ఆడపిల్లలు వచ్చారు. ఓకే, ఒక్కొక్క అంటే ఇప్పుడు కాస్ట్ వైజ్ గా ఒక్కొక్క 10 మంది మా ఊరు పిల్లలు వీడికి మా ఊరికి ఇచ్చారు అనమాట. తిరుమలాపూర్ మా ఊరు, వీళ్ళది ఆరేపల్లి. ఆరేపల్లి నుంచి తిరుమలాపూర్ కు చాలా మంది మా పిల్లలు ఊరు ఇచ్చారు ఇప్పుడు నా లెక్కల ఒక 30 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఆ ఊరోళ్ళే మంచి వాళ్ళని ఫిక్స్ అయినారా? ఫిక్స్ అయ్యారు కాబట్టి మళ్ళా వాళ్ళందరూ తెలుసు కదా, వీళ్ళు ఇప్పుడు ఏమన్నా అడగాలన్నా వాళ్ళని అడిగితే చెప్తారు నా గురించి. ఇక అట్లా ఎంక్వైరీ చేసి ఇక మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఈమె చెప్పింది కొన్ని విషయాలు నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకు కూడా ఇప్పుడు ఏంది వీళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు మీ అమ్మ నాన్న అనుకున్నది నా గురించి కొన్ని విషయాలు నాకు తెలియదు. అంటే అప్పుడు అట్లా ఉన్నావు లేదా బాబు నువ్వు? అట్లే ఉన్నా కానీ మీరు ఇట్లా అనుకున్నారని నాకు తెలియదు. మరి నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. డబ్బులు లేకుండా సరే ఏంటంటే వ్యసనాలు, ఏది సిగరెట్ గానీ అదర్ ఇంకా ఎవ్వి ఉండదు. ఓకే, నాకైతే మళ్ళీ ఫ్రెండ్స్ సోపది ఏది ఉండదు. ఇప్పుడు వచ్చినా పోతే ఒక గంటన్నర పోతే గంట, అంతకుమించి అసలు పోనాడు. మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ అడిగినా తిన్నారా ఉన్నారా చిన్నోళ్ళు అన్నా ఫోన్ చేస్తాడు మాకు. అందరేమో వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు కదా, బాయ్స్ కోసం వస్తున్నా ఫోన్ చేస్తారు కదా. ఈయన అట్లా నాకే మళ్ళీ చిన్నోడు వండడా, శ్రద్ధ వండుకుందా, నువ్వు తిన్నావా, లేట్ అయితే నువ్వు తిన్నా, అట్లా ఫోన్ చేస్తాడు. బట్ ఎట్లా అనిపిస్తుంది చెప్పు, పైసా ముఖ్యమా? అందుకే అనింది, ఎలా అయినా ఒక మంచి పార్ట్నర్ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈదుకుంటే వెళ్ళిపోతారు అని చెప్పేసి. మళ్ళీ ఈయన ఖర్చు పెట్టాడు కాబట్టి మేము కొంత సంపాదించేసారు. మాకు ఒక ఫుడ్ ఖర్చు గంతే మించి మిగతా అన్ని మేము సేవింగ్ చేసుకుంటాం. అస్సలు అంటే అస్సలే. ఓకే, ఏదో చెప్తున్నారు మీరు. లేదు, ఇప్పుడు మేమిద్దరం కలిసి ఏదన్నా ఆలోచించుకున్నా కానీ మేమిద్దరం కలిసి ఆలోచించుకుంటాం. ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా, ఫ్యామిలీ గురించి డిసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే బయట విషయాలు ఏదైనా తీసుకోవాలన్నా మేమిద్దరం ఆలోచించుకున్నాకనే చేస్తాం అన్నట్టు. అట్లా అని చెప్పి మా ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుంది. బాగా కష్టపడ్డారా ఈ ఫ్యామిలీని ఎదుకు రావడానికి? లేదండి, కష్టమేం లేదు. ఎందుకంటే వైఫ్ సపోర్ట్ మంచి సపోర్ట్ చేస్తుంది ఏ విషయమైనా. ఇప్పుడు నేను ఏదైనా ఫీల్ అయినా బాధపడ్డా గానీ నా ప్లేస్ నుండి బాధపడి దానికి ఎట్లా పరిష్కారం అనేది చెప్పగలుగుతుంది. అంత అర్థం చేసుకుంటాను. మొత్తం ఎత్తేస్తున్నారు మిమ్మల్ని. మేమిద్దరం ఈయననేమో మళ్ళీ ఇంకోటి ఈయన కనవాడు అంటే నేనేమో మాటలు ఎక్కువ మాట్లాడతాను, అందరికీ మాట. కానీ ఈయన ఎన్నుకుంటే నన్ను సపోర్ట్ చేస్తా కాబట్టి నేను ఇంత మాట్లాడగలుగుతా, నేను ఇంత యూట్యూబ్ లో అయినా మాట్లాడగలుగుతా, చేయగలుగుతా. ఈయన సపోర్ట్ లేని ఏది కాదు. ఓకే, కల్పన హరిదాస్ ఛానల్ గానీ, శ్రద్ధా మంతిన ఛానల్ గానీ ఎలా అసలు యూట్యూబ్ ఎందుకు పెడదాం అనుకున్నారు? యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే నేను ఇంగ్లీష్ వీడియోస్ చేద్దామని. జస్ట్ అసలు యూట్యూబ్ ఆలోచన ఎందుకు వచ్చిందా? దాని గురించి యూట్యూబ్ ఆలోచన వచ్చింది, దాని గురించి. నేను టీచింగ్ చేస్తున్నా కాబట్టి అదే టీచింగ్ లా క్లాసులు చెప్పి గ్రామర్ వీడియోలు అట్లా చేద్దామని చెప్పి అనుకున్నాము. అది ఎప్పుడు అనుకున్నా అంటే, మేము అది చిన్న కిరణ్ షాప్ ఉన్నది కింద, వెనక చిన్న రూమ్ ఉన్నది, అందులో ఉండేటోళ్ళము. అయితే మీద ఒక రూమ్ వేసుకున్నాం పైన. మా ప్లేస్ అదొకటే, ఇక మేము ఇల్లు పంచుకున్న తర్వాత మాకు వచ్చింది అది. మీద ఒక రూమ్ వేసుకున్నాం అనమాట. మేము ఆ రూమ్ వేసుకున్న తర్వాత మాకు కొంచెం ప్లేస్ ఉన్నది. ఆ ప్లేస్ ఉన్న తర్వాత ఒక బోర్డు తీసుకొచ్చి ఇక్కడ అంటే వీడియోస్ చేయొచ్చు బాగుందని చెప్పి అప్పుడు ఆలోచించు నేను. అప్పుడే వచ్చింది ఫస్ట్ థాట్. దాని నుంచి వీడియోస్ స్టార్ట్ చేసినాం. తీసిన కొన్ని ఒక 20-30 అట్లా వీడియోస్ చేసిన కానీ అంత రీచ్ అనిపించలేదు. మళ్ళా మెల్లమెల్లగా ఏమని ఆలోచించిన అంటే, కొన్ని వీడియోస్ చూస్తున్నాం అన్న, యూట్యూబ్ చూస్తుంటాం కదా, కొన్ని షార్ట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ అవి ఉంటాయి కదా, మనం ఎందుకు ఇట్లా ట్రై చేయొద్దు, ఒకసారి చూద్దామని చెప్పి అట్లా చిన్నగా ఒకసారి ట్రై చేసిన. దాని నుంచి షార్ట్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ వీడియోస్, కొన్ని వీడియోస్ ఏంటంటే తర్వాత ఈ ఛానల్ కాదు, అది ఈ ఇంగ్లీష్ ఛానల్ వేరు పక్కకు పెట్టేసి వేరే ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ శ్రద్ధా మంతిన ఛానల్ స్టార్ట్ చేసినాం అనమాట. దాంట్లో ఫస్ట్ ఏం చేసినాము, మా పాపతోని ABCDలు అవి 1 2 3 చెప్పడం స్టార్ట్ చేసినాం. అది బాగా అనిపించకపోయేసరికి మళ్ళీ ఇంకొకటి మగ్గం వరకు స్టిచ్చింగ్ చేస్తుంది, అవి స్టార్ట్ చేసినాం. అవి కొంచెం బాగానే పోయినాయి. దాని వల్ల కొంచెం ఒక 1000 సబ్స్క్రైబర్స్ అంటే దాని వల్లనే వచ్చింది. దాని నుంచి మెల్లమెల్లగా అవ్వటి అనుకుంటే ఇప్పుడు షార్ట్స్, ఫన్నీ షార్ట్స్ అవి కంటిన్యూ చేస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చింది. అంటే మాకు అంటే ఎవరితో ఇప్పుడు మాకు ఈ యూట్యూబ్ సక్సెస్ కనుక అయితే ఎవ్వరు సపోర్ట్ లేదు. మేమే ఏది పెడితే పోతుంది, ఏ వీడియో పెడితే పోతుంది, ఎట్లాంటి వీడియో పెడితే పోతుంది అని మేము అన్ని స్టెప్ బై స్టెప్, ఫస్ట్ ఈయన స్టడీ, తర్వాత మా పాప, తర్వాత నా మగ్గం వరకు వీడియోస్, దాని వల్ల క్లిక్ వచ్చింది. అట్లే కొంచెం కంటిన్యూ చేసినాం. తర్వాత మళ్ళీ ఇంకొంచెం మామూలుగా ఇట్లా పెట్టడం వల్ల బ్లాగ్స్ పెట్టినాం. ఇక అట్లా మాకు అర్థమైపోయింది ఏది పెడితే పోతా అని. మాట్లాడుకుంటా ఉంటాం కాబట్టి అట్లా సక్సెస్ అయింది. ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు శ్రద్ధా మంతిన? 7.8K, అంటే 7,80,000 ఉన్నారు. కల్పన హరిదాస్ 2 lakhs ఉన్నారు అనుకో, ఒక 500 అయితే అయిపోతుంది, 2 lakhs రీచ్ అవుతుంది. ఓకే, బానే సబ్స్క్రైబర్స్ బానే వచ్చినట్టున్నారు. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు 2 years కష్టపడ్డాం అండి. ఏంది
మానిటైజేషన్ కావడానికి 2.5 years పట్టింది. అంటే మేము అయితే నిజానికి చెప్పాలంటే నాకు ఈ యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తాయి, యూట్యూబ్ వల్ల ఇట్లా ఇంత యూజ్ అయిందని కూడా నాకు తెలియదు స్టార్టింగ్ లా. ఎందుకంటే నేను స్కూల్లో చేసేటప్పుడు మా కొలీగ్స్ ఒక ఇద్దరు పీటీ సార్ ఉన్నాడు, ఇంకో సార్ ఉన్నాడు, వాళ్ళు స్కూల్ సంబంధించిన వీడియోస్ పెట్టేటోళ్ళు. అవి ఎందుకు పెడుతున్నారు అసలు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు అని నేను అనుకునేటోని అట్లా, నాకు తెలియదు అప్పటికి. నేను మెల్లగా ఈ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసినాక తర్వాత తెలిసింది నాకు ఇట్లా ఉంటది ఇది అని. తర్వాత మెల్లగా తెలిసింది నాకే, అంటే నేనే తెలుసుకొని ఇక నేనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన అలా స్టార్ట్ చేశారు. అట్లా స్టార్ట్ చేసిన. ఓకే, బట్ మరి స్కూలింగ్ టీచింగ్ ఆపేశారు తర్వాత? ఇప్పుడు ఆపేసినండి. అంటే నాకు తెలిసి అంటే ఇప్పుడు యూట్యూబ్ వల్లనే నాకు స్కూల్ మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చేసుకుంటూ నేను వీడియోస్ చేసుకుంటూ స్కూల్ చేస్తూనే ఫన్నీ వీడియోస్ ఇట్లా చేస్తున్నా కదా. అంటే వాళ్ళు స్కూల్లో ఏమనుకున్నారో ఏమో తెలియదు, మిగతా టీచర్లు ఇట్లా అని వాళ్ళు కొంచెం డిస్కస్ చేసినట్టు నాకు అనిపించింది. అంటే డిస్కస్ చేసి వీళ్ళు ఈయన ఇది చేసుకుంటుండు, మళ్ళీ ఇది చేస్తుండు, ఈయనకి ఎందుకు అన్ని వస్తాయి ఇండ్లు వస్తాయి, ఈయన ఎందుకు ఉంచుకోవడం అన్నట్టు వాళ్ళకి థాట్ అనిపించింది. దాని తర్వాత ఏంటంటే కొంచెం చిన్న కంప్లైంట్ ఇవ్వడము, కంప్లైంట్లు పిల్లలతో కంప్లైంట్లు అట్లా ఇట్లా కొన్ని నడిచినాయి. అట్లా నడిచి వాళ్ళు ఏం చేసిర్రు, గిట్లా అవుతుంది అంటే నన్ను పిలుచుకొని చెప్పారు అనమాట, ఇట్లా సంగతి అని చెప్తే మీరు టీచింగ్ చేస్తారా, పిల్లలకు చదువు చెప్తలేరు అది ఇది అని అన్నారు అన్నట్టు. అంటే ఓకే సార్ మీకు అట్లా ఇబ్బంది అయితే మరి నేను మానేస్తా అని చెప్పిన నేను అప్పుడే వెంటనే. మీరు మానేస్తా అంటే ఎట్లా, సడన్ గా ఇట్లా అంటే ఎట్లా అంటే మరి ఇక నాకు మీరు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటారు కదా సార్. అంటే ఇబ్బంది అయితే అది కొంచెం కవర్ చేసుకోవచ్చు కదా. అంటే ఇక లేదు సార్ రేపు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుండొచ్చు, ఇప్పుడు ఇట్లా అవుతుంది మా తర్వాత కూడా అట్లయితే మళ్ళీ నన్ను పిలిచి చెప్తారు, ఎందుకు ఇదంతా గొడవ ఎందుకు సార్ మానేస్తా అని చెప్పి బయటకు వచ్చేసిన. అంటే మెయిన్ ఆడ ధైర్యం ఏంటంటే నాకు అప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా ధైర్యం ఏంటంటే ఏదైనా బిజినెస్ చేద్దామని థాట్ ఉన్నది అప్పటి నుంచే, ఒక 5 years బ్యాక్ నుంచే ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అరే బిజినెస్ చేద్దాం, కొన్ని డబ్బులు వచ్చినాయి అంటే పని చేసినా కదా మేడం, ఇప్పుడు స్కూల్లో చేసుకున్నా కాబట్టి డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతోని ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో ఇట్లా ఆలోచించి రానని చెప్పి స్కూల్లో చెప్పేసిన. యూట్యూబ్ కంటిన్యూ చేసుకుంటూ అది చేసుకుంటామని, యూట్యూబ్ చేస్తూ బిజినెస్ చేద్దామని బయటకు వచ్చిన. మరి బిజినెస్ స్టార్ట్ చేసిన. అంటే క్లాస్ స్టోర్ అంటే బట్టల షాప్ పెట్టినాం, రెడీమేడ్ బట్టల షాప్ పెట్టినాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం, ఆయన కూడా స్కూల్లో చేసేటోడు, నాతో పాటు వెళ్ళేసిండు, ఇద్దరం కలిసి చేసినాము. కానీ అది సక్సెస్ కాలేదు. మరి 2 years నడిపించినాము. నడిపించిన తర్వాత ఇద్దరికి అంటే ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కదా మేడం, మళ్ళీ ఒకటి రెంట్ వెళ్ళాలి, మళ్ళీ మా ఇద్దరికి మిగిలాలంటే మాకు సరిపోలేదు. నష్టం అంటే ఎట్లా ఇప్పుడు ఎంత 1.5 lakh వచ్చింది నష్టము. అంటే లాస్ట్ తీసేసినాక బట్ క్లాస్ స్టోర్ పెట్టినాం, నడిపిస్తున్నాడు, ఒక కిరాయి వెళ్ళింది, రెండు మందం వచ్చినాయి. ఒక 2 years అట్లా టైం వేస్ట్ అయింది, రెంట్ మాత్రమే కట్టినాం అంతే, వచ్చింది ఏం లేదు. ఓన్ షాప్ అయితే ఇంచుమించు 30 దాకా ఓన్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అలా లాస్ ఏమి ఉండదు. రెంటే 15,000 పోయినాక మన పెట్రోల్ అవన్నీ పోయేసరికి లాస్ అని, లేదంటే ఓన్ ఉంటే పార్ట్నర్షిప్ కాబట్టి వెళ్ళలేదు. ఇక సరే అని చెప్పి ఇద్దరం పార్ట్నర్షిప్ అంటే బట్టలు చెరీని తీసుకున్నాం అనమాట. చెరీని తీసుకుని మళ్ళీ అవి కూడా అమ్మేసుకున్నాం, ఇక అంత ఖాళీ చేసేసినాం. ఇక నాతో వచ్చిన ఆయన కొలిగ్ కూడా ఆయన వేరే స్కూల్ చేసుకున్నాను, నేను స్కూల్ పోతలేను అంతే. ఎందుకంటే నేను స్కూల్ ఎందుకు పోతలేనంటే మళ్ళీ స్కూల్ పోతే మళ్ళీ ఇదే యూట్యూబ్ చేస్తున్నా, మళ్ళీ స్కూల్కి వచ్చిండు, మళ్ళీ వాళ్ళకి కూడా అట్లా థాట్ వస్తుంది, ఇదంతా గొడవ ఎందుకు అని చెప్పి ఇక స్కూల్ ఆపేసిన. ఇప్పుడైతే ఇప్పుడు యూట్యూబ్ లోనే ఉన్నది. నవంబర్ లో తీసేసినాం షాపు. ఇప్పుడు ఇప్పటికి 7-8 months అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఏంటంటే ఏదైనా మళ్ళీ బిజినెస్ చిన్నగా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నా. అంటే లాస్ రాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టకుండా చిన్న ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నా అంతే ఇప్పుడైతే. ప్రస్తుతానికి యూట్యూబ్ మీద ఇప్పుడైతే యూట్యూబ్ ఎంత సంపాదిస్తారండి యూట్యూబ్ మీద? 25 వస్తాయి, 20-25 వస్తాయి అంతేనా? ఓకే, దాంతో ఫ్యామిలీ నడిపిస్తున్నారు? దాంతో ఇప్పుడు నడుస్తుంది అయితే అంతే. ఎందుకంటే ఇప్పుడు మాట 8 months అవుతుంది, నేను ఇంకేదైనా చూసుకుందామని అందుకే ఆలోచిస్తున్నా. ఇప్పుడైతే అంటే యూట్యూబ్ మీదనే ఇప్పుడు బతుకుతున్నాం అంటే అట్లా అని కాదు, ఇప్పుడైతే యూట్యూబ్ మీదనే బతుకున్నాం. కాకపోతే ఇంకా ఆలోచన వేరే ఉన్నది, చేద్దామని పని చేద్దామని. వెళ్ళలేమమ్మా. యూట్యూబ్ లో ఫస్ట్ ఇన్కమ్ గుర్తుందా మీకు? ఉంది. ఎంత వచ్చింది అప్పుడు? అంటే అప్పుడు షార్ట్స్ కే వచ్చినాయి, షార్ట్స్ ఫండ్ అని వచ్చేది అప్పుడు. ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు యాడ్స్ కి వస్తున్నాయి డబ్బులు, కానీ అప్పుడు షార్ట్స్ ఫండ్ అని సపరేట్ వచ్చేది కదా. $100 వచ్చినాయి అప్పుడు ఫస్ట్. అంటే షార్ట్స్ 1 month లోపు 3 crores వ్యూస్ దాటితే $100 వచ్చి అప్పుడు ఫస్ట్. అదే 1 month లో $100 ఒకసారి వచ్చింది. 75-100-78 అప్పుడు $78 అంతే. $100 వచ్చినాయి. $100 అప్పుడు వచ్చింది ఫస్ట్ ఇన్కమ్ మీరు చూసింది. మాకు అదే మానిటైజేషన్ అయిన తర్వాత అంటే
1.5 years తర్వాత మానిటైజేషన్ అయింది. అది మనకి పిన్ వస్తుంది గూగుల్ పిన్. ఆ పిన్ వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. గుర్తుంది ఆ మూమెంట్. చెప్పారా వెళ్ళి మనకు పిన్ వచ్చింది ఇట్లా అని చెప్పి? ఇద్దరమే ఉన్నాం. అప్లై చేసేటప్పుడు కూడా తనకి చెప్పి చేసిన, అంటే పిన్ వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పి కూడా తనకు తెలుసు, అన్ని తెలుసు. ఇద్దరం కలిసి చేసినాం. 100K సబ్స్క్రైబర్స్ కానీ ఆ మూమెంట్ కూడా 100K వచ్చినారు అని చెప్పేసి. అంటే ఏదైనా ఏంటంటే మేము ఏంటంటే తెలియకుండా ఒక పని చేయలేము. ఏదైనా పని చేసామంటే అది ఇద్దరికి ఈక్వల్ తెలుస్తుంది ఖచ్చితంగా. ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ లేని ఒక పని అసలు కానే కదా అది. ఓకే, ఇద్దరు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామని వేయలేము. ఆయన అట్లా ఏదైనా అట్లా కూడా ఉండదు అనమాట. ఖచ్చితంగా చిన్న పని అయినా సరే నేను డిస్కషన్ చేస్తా, బావ నాతో డిస్కషన్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీకు ఇప్పటివరకు మొత్తం త్రూఅవుట్ ది లైఫ్? యూట్యూబ్ అనే కాదు, నాకంటే హ్యాపీయెస్ట్ అంటే యూట్యూబ్ కాకపోయినా కానీ ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, మేము ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలా తన స్టిచ్చింగ్ అది మగం వర్క్ వీడియోస్ పెట్టినాము. అప్పుడు చిన్న చిన్న 15 views 20 views అట్లా పోయేటి ప్రతి ఒక్కటి. ఒక వీడియో మాత్రం 300 views ఒకటి వచ్చింది. అప్పుడు పైన రూమ్ లో ఉన్నది, కింద నేను షాపులు ఉన్నా. అది పట్టుకొని ఉరికొచ్చింది నా దగ్గర, ఫోన్ పట్టుకొని ఉరికొచ్చింది దగ్గరికి. ఇది చూడు బాబా ఇంత వచ్చిన వ్యూస్ అని. అదే అమాయకంగా అనిపించింది. అరే ఇంత దానికి ఇట్లా మురుస్తుంది మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క వీడియోకు 12, 15, 18 తప్పితే 50 వ్యూస్ వచ్చేదానికి మేము నైట్ అప్లోడ్ చేసినాం. దాన్ని నెక్స్ట్ డే వచ్చింది అనమాట. అట్లా 300 views కి అంత హ్యాపీ, అది బాగా అనిపించింది. మీకు? నాకు అంటే అన్ని మంచిగా అనిపిస్తాయి మాక్సిమం. నాకు ఎక్కువ గుర్తుంది అయితే నాకు మా పాప కన్సీవ్ అయింది. మళ్ళీ తర్వాత మా చిన్నోడు డెలివరీ అయినప్పుడు నా పక్కన ఒక అబ్బాయి ఉండు. అప్పుడు ఇట్లా మీకు గణాన పుట్టిన ఈ 2 వర్డ్స్ బాగా గుర్తుకుంటాయి. మా పాప అట్లా డాక్టర్ C-section అయినప్పుడు పక్కకుంటారు కదా, ఆ అబ్బాయి చెప్పినమాట గణాన పుట్టిండు అని చెప్పినాడు. అయితే మేడం ఆ రోజు గణపతి పండుగ, వినాయక చవితి. ఆ రోజు నెక్స్ట్ డే వినాయక చవితి. వీడు మావాడు పుట్టినప్పుడు, పుట్టిన తర్వాత ఈమెకి తెలియదు, కళ్ళు మూసుకుంది అంటే సిజరీన్ అయితే. వాడిని బయటకు తీసిన తర్వాత డాక్టర్ చెప్పిండు అనమాట, మీకు గణపతి పుట్టిండు అని చెప్పిండు. మా పాప కన్సీవ్ అయింది ఎక్కువ గుర్తుకుంటది. ఇంకా అది ఎందుకని? అది ఎందుకు అది మర్చిపోవాలి, మంచిగా అనిపిస్తుంది నాకు ఆ మూమెంట్. బాగా గుర్తుంటుందా? ఓకే, మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే ఏముంది? సాడెస్ట్ నాకు అంత గుర్తులేదు. సాడెస్ట్ మూమెంట్ అంటే అసలు ఏం లేవు. పెళ్ళైన తర్వాత అయితే ఏం లేదు. నాకు తెలిసి పెళ్లికి ముందు అంటే నాకు అంటే సాడెస్ట్ మూమెంట్ అంటే అప్పుడు తెలియదు. చిన్నప్పుడు మేము అంటే ఒక చిన్నగా ఉన్నప్పుడు 1 కిలో 1/2 kg అట్లా బియ్యం కొనుక్కొచ్చుకొని తినేటోళ్ళం కవర్లో పట్టుకొని. అది నాకు గుర్తొచ్చినప్పుడు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే అది ఇప్పుడు ఏదో కొనుక్కొచ్చుకొని తింటున్నాం అవుతుంది, కానీ అప్పుడు 1 కిలో 1/2 కిలో తీసుకొని, అంటే మేము 3 అన్నదమ్ములం, మా అమ్మ బాబు 5 ఉండేటోళ్ళం. మా ఇంకో ఆమె ఉండేది, మొత్తం 6 ఉన్నాం. 6 కిలో 1/2 కిలో బియ్యం తీసుకొచ్చి కానీ కొనుక్కొని తినేటోళ్ళం. అదొకటి గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. సాడెస్ట్ మూమెంట్ అంటే అప్పుడు అది సాడ్ అని తెలియదు, కానీ చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కొచ్చుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడైతే అప్పుడు బాగా కష్టంగా గడిచే రోజులు కష్టంగా ఉన్నదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బాధ అనిపిస్తుందా? ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా మీరు? ఓకే, ఇప్పుడు అదేం లేదు, కానీ అప్పుడు అట్లుండే అని కొంచెం ఎవ్వరికి ఎవరు కష్టం మీద మంచిగా. మా పెద్ద బావ వాళ్ళైనా మా చిన్న బావ వాళ్ళైనా ఎవ్వరు ఇద్దరం వాళ్ళు భార్య భర్తలు చేసుకుంటాం అంతే. ఇక మాకు ఇక ఎక్కడ నుంచి ఇన్కమ్ వచ్చేలేదు, చేసుకుంటేనే పైసలు. ఓకే, యూట్యూబ్ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కామెంట్ ఆర్ కాంప్లిమెంట్ ఏంటి? కామెంట్ అంటే కామెంట్ ఏమున్నది నుంచి అదే ఓకే, ఇదే నేను మీరు అన్నప్పుడు కూడా నాకు గుర్తుకొచ్చింది. అదే ఇప్పుడు మీరు అన్నట్టు మేమిద్దరం బాగా అర్థం చేసుకొని, మీ ఇద్దరు బాగా అర్థం చేసుకొని మంచిగా కలిసి ఉంటారు అని చెప్పి అన్నారు కదా, ఇదే కాంప్లిమెంట్ నాకు. అదే కాంప్లిమెంట్. యాక్చువల్లీ మొన్న మేము ఇక్కడ షిఫ్ట్ అయినాక అవుతున్నాం అన్నప్పుడు కొంతమంది ఉంటారు కామెంట్స్ పెట్టారు. వాళ్ళు మీరు ఆడుగు ఎట్లా బతుకుతారు, ఆడుగు ఏం చేస్తారు అనుకుంటే కామెంట్స్ ఏ పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడికి వచ్చినాక నాకు స్టిచ్చింగ్ చేయడానికి వచ్చినమాట. ఒక 2 బ్లౌజులు కుట్టినా నాకు ఒక 500 వచ్చినాయి. 500 వస్తే ఇట్లా 500 వచ్చి మేము ఇట్లా నెట్టుకోగలుగుతాము, మాకు ఒక రోజు 500 అంటే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని నేను షార్ట్ పెట్టినంటి. దాని కింద నాకు ఇన్ని కామెంట్స్ చూసినా నాకు ఏడుపు రాలేదు. ఆ ఒక్క కామెంట్స్ చూస్తే ఏడుపు వచ్చింది అసలు. అది అంటే ఇట్లా పెట్టినాడు, మీ అక్క మీ అండర్స్టాండింగ్ మంచిగా ఉంటది, మీ అది అన్నయ్య సీక్రెట్ గానీ ఏ వ్యసనాలు ఉండే కాబట్టి మీరు ఇంత కొద్ది డబ్బులతోనైనా సరే
ఇంత డెవలప్ అవుతారు. వచ్చిన కొనే కాబట్టి ఆ వ్యసనాలు ఉంటే దానికి అయిపోతాయి. ఇప్పుడు మీరు అన్నారు 25,000 తో మీరు ఎట్లా చేయగలుగుతారు? మాకు 25,000 వచ్చినాయి అనుకో, మాకు ఇంట్లోకి అంతే ఖర్చు, ఇదన్నీ సేవింగ్. మాకు అంటే అప్పులు అంటే అంత ఏం లేవు. మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఖర్చులు అసలు ఎక్కువ దేనికి పెట్టాం. మేము బట్టలకు గానీ పిల్లలకు గానీ అవసరం ఉంటే తెస్తాం, లేదంటే లేదు. వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని మేము 10,000 బట్టలు తెచ్చుకొని లేకపోతే ఏదో అట్లా తేనిదేం కాబట్టి మేము వచ్చిన పైసలతోనైనా కొంచెం నెట్టుకొస్తున్నాం అనమాట. మెయిన్ ఏంటంటే అది అట్లా. బయట పోతే ఇప్పుడు సపోజ్ పెళ్లి రోజు అనుకో, మనం హోటల్కి పోవాలరా, తినాలరా, 1000 రూపాయలు అట్లా లేదు. తినబుద్ధి అయితే 1 కేజీ చికెన్ తెచ్చుకొని బిర్యానీ వేసుకోవాలి. తినబుద్ధి అయితే ఏమన్నా నిండా నేను అన్ని ప్రిపరేషన్ చేస్తాను. నేను అన్ని ఇప్పుడు తందూరి అవన్నీ వేసేసుకుంటాం, నాకు ఇష్టం నచ్చినాం కాబట్టి ఖర్చులు ఎక్కువ పెట్టాం. మేము ఉన్నదంతా సర్దుకుపోవడం తెలిసిన వ్యక్తులు కూడా అంతే. ఇప్పుడు ఫ్రెండ్స్ తో పోడు, ఇప్పుడు ఒకసారి పోతాడు అంతే. చెప్తున్నా కదా, ఖర్చు పెట్టాడు బాగా, అస్సలు అంటే అస్సలు పెట్టాడు. ఇంకా నేను ఎప్పుడన్నా కొందామన్నా ఎందుకు అంటాడు నన్ను. అంశం అట్లా సేవ్ చేసి ఏమైనా కొన్నారా మరి బాగా ఫ్యూచర్ కి ఉపయోగపడేలాగా? ల్యాండ్ తీసుకున్నాం మేడం. అయితే ఒక ఎంత అంటే 12 గుంటలు, హాఫ్ ఎకరా అన్నట్టు, పావు ఎకరం, 12 గుంటలు అంతే. 12 గుంటలు పావు ఎకరానికి కొంచెం ఎక్కువ. ఎంత పడింది? 12 గుంటలు ఒక 15 lakhs అయింది. 15 lakhs అయింది. 12 గుంటల పొలం కూడా 15 లక్షలు అంటే ఒక ఎకరం కొనాలంటే ఎంత? సేవ మేడం. మేము అంటే ఇంకా మాకు ఇంచుమించు మేము ఇప్పటిసరిగా మేము గజలో ఫ్లాట్ లేదంటే ఇల్లు కట్టాం. మాకు పెళ్ళైన కొంచెం అప్పులు కట్టుకొని మేము ఉన్న ఇల్లు కూడా మేమే కట్టుకున్నాం. మాకు అప్పులు కట్టుకున్నాం అన్ని స్వతహాగానే. మాకు ఎక్కువ నుంచి 1 రూపాయి రాదు. మేము ఇద్దరం కష్టపడి సంపాదించిన పైసలు తప్ప మాకు ఒక్కటి రాదు. కాబట్టి ఇంకా మా ఇంటికా మేము అప్పులు కట్టుకోపోతే మాకు ఇప్పుడు ఖచ్చితంగా గజ్వేల్ మాకు సొంతంగా ఇల్లే ఉండేది. ఆ పైసలు అంటే ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే, గజ్వేల్ ఇల్లు తీసుకుందాం లేకపోతే ప్లాట్ అనేది తీసుకుందాం అని ప్లాన్ ఉండేది. కానీ డబ్బులు కొంచెం లేక, అంటే పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు మేమే మాకు ఒక చిన్న రూమ్ వచ్చింది అంతే. ఆ రూమ్ లో ఇక మొత్తం మళ్ళా చేతికి ఏం లేవు. ఇక అప్పుడు ఖాళీ చేతులతో బయటకు వచ్చినాం అన్నట్టు. ఇల్లు అప్పుతోనే బయటకు వచ్చేసినాం. అప్పు తీసుకొని చిన్న మీద రూమ్. ఇప్పటికైతే ఎవ్వరికి మేము ఇట్లా ఏం లేదు. అంటే మాకు అప్పట్లో మేము మా పెళ్ళైన సిచ్యువేషన్ అయితే మస్తు సాడ్ అది. అంటే మేము మంచిగా ఉన్నామో, మాకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తారా లేదా అన్నట్టు కూడా ఉండేనట్టు బావ మీద. అసలు వాళ్ళు ఇప్పుడు అర్ధాసు రావే వాడు మస్తు మంచివాడు అని ఇప్పుడు అడుగుతారు. ఒక 1000 రూపాయలు అట్లా అవసరం ఉన్నాయి అనుకోండి, ఎవరు నన్ను అడిగితే ఏంటంటే వీనికి 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ ఇస్తాడు ఆవిడ అనే ఫీలింగ్ ఉండేది పెళ్లికి ముందు అట్లా. ఇక అంతే, ఇక ఎవరిని అడిగేటోని. ఇప్పుడు ఫోన్ చేసి అడిగా ఇట్లా కొట్టరా అని ఇప్పుడు అడుగుతారు అందరు. అవేం గుర్తు అయితే అందుకే అందరూ వీడు పిసినారి, వీడు ఎవరికి పైసలు పెట్టాడు, దేనికి ఖర్చు పెట్టాడు అని అందరు అనుకుంటారు. ఇప్పటికి కూడా అనుకుంటారు. ఇప్పుడు కూడా నా ముంగడు కూడా అట్లా అనుకుంటారు. అనుకున్నా సరే రా నేను అట్లా అని చెప్పి పక్కకు వస్తా, కానీ ఇక ఖర్చు పెట్టబుద్ది కదా. ఎందుకంటే ఇంత చూసినాం కదా మేడం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడు, అంటే డబ్బులు లేక ఎంత ప్రాబ్లం అవుతుంది అని తెలుసు కదా. ఇక అందుకని చెప్పి ఇక ఖర్చు పెట్టడం అంటే ఇప్పుడు వానితో మనకు అంటే బయట ఇప్పుడు ఫ్రెండ్స్ తోని కానీ ఎవరితో కానీ మంచోడు అనిపించుకోవడానికి, లేదంటే నువ్వు గొప్ప అనిపించుకోవడానికి వానికి ఖర్చు పెట్టి మనం బాధపడే బదులు ఇప్పుడు ఉన్నదాంట్లో సపరేట్ చదువుకొని నేను పక్కకు జరిగితే సరిపోతుంది కదా అనిపిస్తుంది. అట్లా అవసరం ఉన్నప్పుడు పెట్టవచ్చు, అంటే అవసరానికి తగ్గట్టు అంతే. చూడడానికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని చూసుకోవాలి, వాళ్ళ కోసం కొంచెం దాచిపెట్టుకోవడమే బెటర్. తప్పేం ఉందండి, మన ఫ్యామిలీ మనకు బాగుండాలనుకోవడంలో తప్పేం లేదు కదా, అంతే కదా. అవసరాన్ని మించి పెట్టొద్దని అనిపిస్తుంది. అవసరం ఉంటే పెట్టాలి, అవసరం లేకపోతే అవసరం. ఏదైనా వస్తువు కొనాలన్నా కానీ ఇప్పుడు ఆన్లైన్ ఏదైనా బుక్ చేద్దామన్నా ఈ వస్తువు అవసరమా, ఎంతవరకు అవసరం, ఇది ఖచ్చితంగా ఇది లేకపోతే వెళ్తుందా లేదా అని ఆలోచించుకున్న తర్వాతే తీసుకుంటాం. ఐఫోన్ కొన్నట్టున్నారు? ఐఫోన్ తీసుకున్నామండి. అయితే ఇది షార్ట్ వీడియోస్ కి మాత్రమే. ఇప్పుడు మన శ్రద్ధ మంతెన్లా షార్ట్ వీడియోస్ తీస్తున్నాం కదా, షార్ట్ వీడియోస్ కోసం అంటే మాకు రెడ్మీ ఫోన్ ఉండేది పాతది, దాంట్లో క్లారిటీ అంత మంచిగా అనిపిస్తలేదు. మా ఇల్లు మళ్ళీ పైన ఉంటది, ఎండ కొడుతుంటది, మధ్యాహ్నం సాయంత్రం 6 వరకు ఎండ వస్తుంటది, ముఖాలు నల్ల వస్తుంటాయి, ఇట్లా తీస్తుంటది. అందుకోసం తీసుకున్నాం. యూట్యూబ్ శాలరీతో యూట్యూబ్ శాలరీ 147,000. మేము ఏంటంటే పైసలు ఇప్పుడు వచ్చినాయి. ఆయన అప్పుడు స్కూల్ వేసినప్పుడు 18,000 వచ్చి కదా, ఆ 18,000 అసలు అట్లేదని అసలు ₹1 కూడా ముట్టాడు వాళ్ళం కాదు. కిరణ్ షాప్ ఉంది, ఆ షాపు మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసి నా అవి కూడా అట్లే పక్క పెట్టేసాను. ఓన్లీ కిరణ్ షాప్ మేము ఇంట్లో వాడుకునే వాళ్ళం. మేము ఏంటంటే అలా ఉన్నాయి అకౌంట్ లాగా ముట్టాం పైసలు, అసలే అర్జెంట్ అవసరం ఉంటే తీస్తాం, అంటే అస్సలు ముట్టాం, అవి అస్సలు ముట్టుకోరు. ఓకే, నెగటివ్ కామెంట్స్ వస్తాయి యూట్యూబ్ లో? చాలా వస్తాయి. అవునా? ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకు ఏమంటారు? అంటే ఇప్పుడు డాన్సులు చేసినా గానీ డాన్స్ చేస్తున్నది, గుర్రం లెక్క ఎగురుతున్నది, ఇట్లా గుర్రం లెక్క ఇట్లా కామెంట్స్ అంటే రెగ్యులర్ గా పెట్టే వాళ్ళు 1-2-3 ఉన్నారు, వాళ్ళే కంటిన్యూ పెడతారు. వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు మేము వార్నింగ్ ఇచ్చినాం కానీ
అయినా పెడుతుంటారు. సరే తీ పెట్టుకొని ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మనం మాట్లాడితే దాని గురించి అని చెప్పి పక్కకు పెట్టేస్తాం. కొంతమంది రెగ్యులర్ పెడతారు, వాళ్ళైతే రోజు పెడతారు, మళ్ళీ పెడతారు, ఇక వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి గట్లా అనేసి పెట్టేస్తారు. ఇల్లు మారితే మీరు ఇల్లు మారిరు కానీ మళ్ళీ మీ ఇంటికే పోతారు, మీకు వెళ్ళది అని కొందరు ఇట్లా చాలా మంది పెడతారు. ఇప్పుడే అంతే 1 year లో పోతారని పెడతారు. ఒకసారి అయితే ఏడ్చింది, అంటే ఫస్ట్ స్టార్ట్ కొత్తలా ఏంది ఛానల్ పెట్టిన కొత్తలో ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్ చిన్నగా ఆమె మామూలుగా ఏదో అన్నది, అది నాకు గుర్తులేదు కానీ ఇప్పటికి ఆ వీడియో ఉన్నది, ఎడున్నది అది ఏడ్చింది. అంటే స్టార్టింగ్ నాకు తెలియదు ఇలాంటి కామెంట్స్ అంటే నాకే పెట్టినేమో అని నేను అనుకున్నా. తర్వాత చూడంగా ఏంటంటే మన యూట్యూబర్స్ ఉంటారు, మంచి యూట్యూబర్స్ కూడా ఖచ్చితంగా పెడతారు అని అప్పుడు అర్థమైంది. అయితే వీళ్ళు గిట్లే బాగుతారు, వీళ్ళని పట్టించుకోవద్దని అనిపించింది నాకు. ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నా, అప్పుడైతే ఏడ్చి మస్తు వేసిన, అసలు అన్నం కూడా తెలియదు నైట్. నేను 7:30కే మా కామెంట్ వచ్చింది, మేము వీడియో అప్లోడ్ చేసినాక. ఇక నైట్ అన్నం తింటే మస్తు ఏడ్చిన. ఇక మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది గాల కోసం నేను అప్పుడు ఎందుకు ఏడ్చినారా అనిపిస్తుంది. ఇక ఎట్లా పెడతారు కొంతమంది, పెడతారు. ఇంకా రెండు ఉంటాయి కదా ఎప్పుడైనా. పైసలు వస్తున్నాయి డాన్స్ చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి డాన్స్ చేస్తా అంటారు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే దాంట్లో 900 ఎవరికన్నా ఇచ్చినా గానీ, అంటే ఎవరికన్నా లేని వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి 900, చూసిన వాళ్ళు ఏమంటారు అంటే 900 ఇచ్చి మంచివారు అని ఒకడు అంటాడు. కానీ 10 మంది ఇంకా మిగిలిన 9 మంది ఏమంటారు అంటే 900 1000 ఇస్తే అయిపో కదా, మన దగ్గర ఉండి కూడా ఇవ్వలేదు వాడు మంచివాడు కదా అని ఇట్లా నెగిటివ్ అంటారు. మళ్ళా నువ్వు ఎంత చెయ్యి ఖచ్చితంగా నెగిటివ్ అంటారు. ఉండేది ఉంటేనే ఉంటది ఎప్పుడైనా సరే, మనం చేసేది ఏదో చేస్తుండాలి అంతే. ఖచ్చితంగా యూట్యూబర్ అన్నప్పుడు గుడ్ వస్తే బ్యాడ్ వస్తాయి, అన్ని తీసుకున్న వాళ్ళ యూట్యూబర్ అని నేను ఈ మధ్యలో తెలుసుకున్నాను అనమాట. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా మీ సబ్స్క్రైబర్స్ కి, ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి? అంటే ఇక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు అంటే మా ఫ్యామిలీ అని కాదు, ఎవరైనా సరే ఏదైనా మా ఆలోచించినప్పుడు, ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇంటికి సంబంధించి ఏదైనా అనుకున్నప్పుడు కూడా ఇంట్లో ఆడవాళ్ళకంటే వైఫ్ కి చెప్పి డిస్కస్ చేసుకొని మంచిగా ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటదని నా ఉద్దేశం అంత. ఎందుకంటే నేను పెళ్ళైన నుంచి ఒక 1 year, అంటే 1 year వరకు మాకు అండర్స్టాండింగ్ కుదిరేసరికి టైం పట్టింది. కానీ 1 year తర్వాత మేము అన్ని విషయాల్లో, చిన్న విషయం కూడా మేము అంతా డిస్కస్ చేసుకొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాం. మీ ఎవరైనా కానీ అట్లా చేస్తే మాత్రం చాలా బాగుంటది నాకు తెలిసి అయితే 100%. ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీస్ చూసిన, చాలా వరకు చూసిన, ఓన్లీ హస్బెండ్ ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు, వాళ్ళు డెసిజన్ తీసుకొని ఆయనే చేసుకుంటారు, వైఫ్ కు తెలియదు. హస్బెండ్ ఏం చేస్తుండో కూడా 90% వాళ్ళకి తెలియదు. కానీ తెలిస్తే బాగుంటది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే ఆమె చెప్తుంది, ఆమె తరపున ఆమె వర్షన్లో ఆమె చెప్తుంది, ఈయన వర్షన్లు ఇద్దరు చెప్పుకుంటే ఏదన్నా దానికి ఇంకేదైనా పరిష్కారం ఇంకా బెటర్ ఉంటది అని నాకు అనిపిస్తుంది. అట్లా ఏదో చెప్తున్నారు మీరు మీరేమైనా చెప్తారా మరి యూట్యూబ్ ఫ్యామిలీకి? అంతే, అందరూ మంచిగా ఉండాలి, సపోర్ట్ చేసుకోవాలి. ఇంకోటి చెప్పాలంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అని కాదు, భార్య భర్తల మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉన్నదే ముఖ్యమని అనిపిస్తుంది. కొంతమంది కూడా చాలా మంది మీరు అన్నట్టుగా మా ఆయన ఏం సంపాదించలేడు, పైసలు ఏం వస్తలేరు, ఏం పని చేస్తలేడు అని అనుకుంటారు. అట్లా అనుకోవద్దు, మన స్వతహాగా మనం ఏం చేస్తాం అనుకునేదే ముఖ్యం. కాబట్టి మన ఇద్దరం కలిసి చేస్తే అది పోతాము, పైసలు వస్తే ఎట్లన్నా ఏ రకంగానే వస్తాయని నాకు అనిపిస్తుంది. కాబట్టి అట్లా. ఇంకోటి ఏంటంటే మెయిన్ ముచ్చట చెప్తాను, మేమిద్దరమే ఉంటాము, నాకు బాధ అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం లేకుంటే బాగుండే నేను చాలా సార్లు ఫీల్ అవుతాను. నేను ఇప్పుడు మా పిల్లలు పట్టుకోవడానికి లేరు, మేము ఏమైనా పని చేసుకోవాలంటే ఇక్కడికి రావాలంటే చెప్తాను, ఇంటికాడ ఏమైనా షార్ట్స్ తీసుకోవాలంటే మా చిన్నోడు అన్నప్పుడే, లేదంటే మనకి ఫోన్ ఇవ్వాలి, అంత ఇబ్బంది అవుతుంది. మేము చెప్పాలంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. నిజంగా చెప్తాను, నేను మస్తు ఫీల్ అవుతాను, మస్తు ఏడుస్తాను నేనైతే. ఎందుకంటే చెప్పన్నా పోదామన్నా పోలేము, అసలు మా పిల్లలు అయితే ఉండరు గట్లా అని చెప్పి. ఎప్పుడైనా సరే అని మంచి ఉమ్మడి కుటుంబం ఉండాలని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నిజంగా నేను అనుభవించిన దాని ప్రకారం. కొంతమంది ఏమో భార్య భర్తలు సపరేట్ ఉంటే మంచిగా ఉంటుంది, సపరేట్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటా, కానీ మస్తు కష్టం అది. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తా, నిజంగా చెప్తాను. అన్ని మీదేసుకోవాలి, బాడీ బాధ్యతలు, పైసా ఖర్చు పెట్టే విధానము, పిల్లల్ని వాళ్ళ మస్తు యాస్ట్ వస్తుంది. మా ఇక్కడ అట్లా కాదు, మా మమ్మీ వాళ్ళు చూసుకోరు. నేనేమో మంచి ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను అనమాట. పైసాకి ఇట్లా అన్ని ఏం లేదు, వీటికి వచ్చే కానీ అది మొత్తం లైఫ్ డిఫరెంట్ అయిపోయింది. కాబట్టి అందరు కలిసి ఉండాలని నా కోరిక, నిజంగా చెప్తున్నా. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.